నా వెయిట్ స్ట్రక్ అయింది కాబట్టి నేను కొంచెం డైట్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పాను కదా. సో అదేంటనేది ఈ వీడియోలో చెప్పేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు వెయిట్ స్ట్రక్ అయితే ఏమేమి టిప్స్ ఫాలో అవుతే ఆ వెయిట్ని మూవ్ చేయొచ్చు అన్నది నేను డే 14 వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. మామూలుగా వెయిట్ స్ట్రక్ అవ్వడం అంటే మనం ఎంత ఎక్సర్సైజులు చేసినా ఎంత డైట్ ఫాలో అయినా సరే మన వెయిట్ అనేది ఒకే నెంబర్ మీదే ఉండిపోతుంది. సో నాది వచ్చేసి మరీ ఒకే నెంబర్ మీద ఉండలేదు, కానీ చాలా స్లోగా అంటే 2 డేస్కి వన్స్ 3 డేస్కి వన్స్ మాత్రమే కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. అందుకే నేనైతే సరే ఫస్ట్ డైట్ చేంజ్ చేసి చూద్దాము అని చెప్పి సో డైట్ చేంజ్ అయితే కొంచెం ప్లాన్ చేసుకున్నాను. అది ఏంటనేది ఈ వీడియోలో చెప్పేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే మన ఛానల్లో అయితే నేను వెయిట్ లాస్కి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. లైవ్గా రియల్గా నేను చేసే వర్కౌట్స్, నేను చేసే డైట్ ప్రతిదీ మీకు చూపిస్తుంటాను. అలాగే నేను నా వెయిట్ అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. నేను ఎంత వెయిట్ లాస్ అవుతున్నాను అన్నది కూడా వీడియోస్లో చూపిస్తుంటాను. కాబట్టి మిస్ చేయకుండా చూసేయండి. వీడియో ఫుల్గా చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ రోజు వచ్చేసి చూసారు కదా డే 16 అనమాట, 16వ రోజు మన 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు డే 16. నేనైతే పొద్దున్నే లేచి ఇంకా వర్కౌట్స్ చూసారు కదా పిచ్చి పిచ్చిగా ఎగిరాను. నేనైతే నాకు మామూలుగా 1 2 3 చెప్పుకుంటూ ఎక్సర్సైజులు చేసే అలా కౌంట్ చేయడం కంటే కూడా మంచిగా ఒక సాంగ్ పెట్టేసుకొని చేస్తే నేను మామూలుగా 20 కౌంట్ చేస్తే సాంగ్స్ పెట్టుకొని చేస్తే 40 కౌంట్ కూడా చేయగలను అనమాట. సో అది అలా ఫుల్గా ఎంజాయ్ చేసేస్తూ నా వర్కౌట్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నిన్న కూడా వర్కౌట్ చేయలేదు కదా కాబట్టి. సో ఈ రోజు వచ్చేసి నేను కొంచెం జలుబు దగ్గు అలా ఉందని చెప్పాను కదా, కాబట్టి కొంచెం పసుపు వేసి డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా డీటాక్స్ డ్రింక్ వెయిట్ లాస్కి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఈ మధ్య నేను అంటే ఈ 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో మీకు ప్రతిరోజు వెరైటీగా చూపిస్తూనే ఉంటాను మోస్ట్లీ. సో నేను ఈ మధ్య ఇది ఎక్కువ ఫాలో అవుతున్నాను, మీకు తెలుసు కదా. సో మీకు సెకండ్ వీక్లోనే చెప్పాను మీరు ఇంతవరకు డీటాక్స్ డ్రింక్ స్టార్ట్ చేయకుండా ఉంటే అది కూడా స్టార్ట్ చేయండి అనేసి. థర్డ్ వీక్ నుంచి నెక్స్ట్ ఏదైనా యాడ్ చేసుకుందరు. సో ఇప్పుడైతే డీటాక్స్ డ్రింక్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. దీనివల్ల మీరే బెనిఫిట్స్ చూస్తారు. మనకే తెలియకుండా మ్యాజిక్ జరుగుతుంది అనమాట. అంటే మనకు పేరుకుపోయిన కొవ్వు మొత్తం బాగా కరగడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మీరైతే డీటాక్స్ డ్రింక్ అనేది ఒక అలవాటుగా పెట్టుకోండి. ఇంట్లో మన మామూలుగా ఇంట్లో ఉంటాయి కదా ఈ జీలకర్ర, సోంపు లేదా పట్ట, లవంగ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటితోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే వెయిట్ లాస్ జర్నీలో ప్రతిరోజుని ఫ్రెష్గానే స్టార్ట్ చేస్తాను. అంటే ఈ రోజే మనం వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తుంటే ఎంత మోటివేటెడ్గా స్టార్ట్ చేస్తాం అలా చేస్తాను. కాబట్టి ఈరోజు నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నాను అనమాట, కావాల్సినవన్నీ. చెప్పాను కదా ప్రతిరోజు నేను ఎలా అంటే ఈ రోజే ఫస్ట్ చేస్తున్నట్టు అలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది నాకు. ఏదో ఒక రోజు హెల్త్ బాగాలేనప్పుడు అలా కొంచెం డల్ అవుతాను, కానీ మిగతా రోజుల్లో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. సో ఆ మోటివేషన్ మేబీ నాకు ప్రతిరోజు అంటే ఈ డైట్ అంతా ఫాలో అవ్వడానికి నాకు బాగా హెల్ప్ చేస్తుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే డిమోటివేట్గా ఫీల్ అవుతున్నారా లేదా కష్టంగా ఫీల్ అవుతున్నారా? అసలు డైట్ ఫాలో అవుతున్నారా? ఎన్ని రోజులు కంప్లీట్ అయ్యింది కామెంట్ చేయండి. సో నేను ఏం డైట్ తీసుకుంటున్నాను అంటే డైట్ కొంచెం చేంజ్ చేస్తానని చెప్పాను కదా, అది ఏం లేదండి, సింపుల్. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ మధ్య నాకు ఎందుకో ఇది తినాలి అది తినాలని ఇన్ని రోజులు నేను అంటే పొద్దున్న లేసి చాలు ఎప్పుడు 10 అవుతుందా 10 గంటలకు ఏం తిందామా అన్నట్టు అలా అయిపోయింది నా మైండ్. అంటే ఈరోజు దోశ తెచ్చుకుందాము, ఈరోజు బయట తెచ్చుకుందాము, కొంచెం స్పైసీగా తిందాము, లేకపోతే ఈరోజు ఇంట్లో ఏమైనా చేసుకుందాము, స్పెషల్గా చేసుకుందామని నార్మల్ దానికంటే కూడా క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి. సో నాకెందుకో ఒక పాయింట్ దగ్గర ఆలోచించాను, ఎందుకు ఒకప్పుడు బాగుండేదాన్ని ఇప్పుడు ఎందుకు మరీ క్రేవింగ్స్ ఎక్కువైపోతున్నాయి అని. ఆ తర్వాత నేను వచ్చి బేసిక్గా ఏం నమ్ముతానంటే మన ఆలోచన బట్టే మన లైఫ్ ఉంటుంది అనేది నేను నమ్ముతాను అనమాట. సో నేను అనుకోవడం వల్లే కదా నాకు ఆ క్రేవింగ్స్ వస్తున్నాయి. ఫస్ట్ నా ఆలోచన మార్చాలి అని చెప్పి నేనైతే అందుకేనేమో అసలు వెయిట్ కూడా స్ట్రక్ అవుతుంది. సరిగ్గా నేను ఫుడ్ మీద ఫోకస్ చేస్తున్నాను లేదా ఓకే, నేను క్యాలరీస్ నీట్గా తీసుకుంటున్నాను అన్నీ ఓకే, కానీ కొంచెం ఇంకా హెల్దీ చాయిస్ ఏం తీసుకోవచ్చో ట్రై చేద్దాం ఆలోచిద్దాం అన్నప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ విషయంలో నేను ఎక్కువ క్రేవింగ్స్ ఫీల్ అవుతున్నానని నాకు అర్థమైంది. అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నో అసలు తీసుకోవద్దు. నేను బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటాను. మామూలుగా ఇన్ని రోజులు వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటున్నాను, కాకపోతే అది స్నాక్ టైంలో తీసుకునేదాన్ని కదా. సో దాన్ని వచ్చేసి బ్రేక్ఫాస్ట్ టైంలోనే తీసుకుందాము వీలైనంత వరకు అనుకున్నాను. ఇది వచ్చేసి నాకు వీకెండ్స్లో కుదరకపోవచ్చు, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళడము అట్లా ఉంటుంది కదా కాబట్టి. కానీ వీక్ డేస్లో అయితే ఖచ్చితంగా మోస్ట్లీ కుదురుతుంది. సో వీక్ డేస్లో ఖచ్చితంగా ట్రై చేద్దాము అని అనుకున్నాను. అంటే నా మైండ్ వచ్చేసి ఈరోజు ఏ వెజిటబుల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామా అన్నట్టే స్టార్ట్ అవ్వాలన్నమాట. అలా ఫిక్స్ అయ్యాను నేను ఇంకా. సో నా మైండ్ కొంచెం నా మాట వింటది ఆ విషయంలో, కాబట్టి నేను కొంచెం కాన్ఫిడెంట్గానే ఉన్నాను. సో చూసారు కదా ఈరోజు వచ్చేసి నేను బీరకాయ ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ వేసి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట.
బీరకాయతో జ్యూస్ ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేసుకోవడం, చూద్దాము టేస్ట్ ఎలా ఉంటుందో. సో ఇందులోకి వచ్చేసి నేను జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 5 నిమిషాల ముందే నేను చియా సీడ్స్ నానబెట్టాను అనమాట, కొంచెం వాటర్ వేసి. సో అది వచ్చేసి ఇందులో కలిపేసాను. నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది జ్యూస్ తాగేటప్పుడు చియా సీడ్స్ మధ్య మధ్యలో వస్తుంటే. సో మీకు కూడా అలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. దీంట్లో వచ్చేసి హనీ నేను ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు. ఎందుకు ఎక్స్ట్రా, ఇప్పుడు మనకి డైరెక్ట్గా చెట్టు నుంచి తీసుకొచ్చిన హనీ వేరు, మనం బయట కొనేవి ఎంతైనా ప్రాసెస్డే. సో ఎందుకు అనవసరంగా వాడడము, అంటే ఇంకా ఖచ్చితంగా వేసుకోవాలన్నప్పుడు ట్రై చేద్దాం, లేకపోతే వద్దులే అనుకున్నాను. అదనమాట. నేనైతే హనీ వేసుకోలేదు, స్వీట్నెస్ కోసం డేట్స్ వాడుతున్నాను దాని ప్లేస్లో. టేస్ట్ వచ్చేసి అంత గ్రేట్గా ఏం లేదు. ఆ బీరకాయ కొంచెం పచ్చిగా అలా ఉందనమాట, కొంచెం లైట్ చేదు వగరు ఆ పచ్చిదనం అది అట్లాగే తెలుస్తుంది. ఇదే సొరకాయ అనుకోండి అసలు టేస్ట్లెస్ వాటర్ లాగే ఉండేది, కానీ బీరకాయ అట్లా లేదు, కొంచెం కష్టంగానే ఉంది. బట్ పర్లేదు, కంప్లీట్ చేసేసాను నేనైతే. కొంచెం కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి ఈరోజంతా హాట్ వాటర్ తీసుకుందామని ట్రై చేద్దాం అనుకున్నాను. కాబట్టి అయితే హాట్ వాటర్ పెట్టుకునేసి, అంటే కొంచెం వెచ్చగా, మరీ హాట్గా కాకుండా గోరువెచ్చగా నీళ్ళు తాగుతూ ఉందామని చెప్పేసి అనుకున్నాను. సో త్రూ అవుట్ ద డే అదే ఫాలో అయ్యాను అనమాట. సో నేను పొద్దున జ్యూస్ తీసుకున్న తర్వాత ఒక 11:30కి కొంచెం ఆకలేసింది లైట్గా, అందుకని ఒక ఆరెంజ్ అయితే తీసుకున్నాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్ కొంచెం హెవీగా ఉంటుంది, అది ఏంటంటే బిర్యానీ. సో నేనైతే అసలు వద్దనుకున్నాను, కానీ మా ఆయన కొంచెం టెంప్ట్ అయ్యాడు. అది కాకుండా ఒక చిన్న పార్టీ లాగా చేసుకున్నాము ఇద్దరము, ఒక చిన్న అప్రిషియేషన్ లాగా. సో అందుకని బిర్యానీ తెచ్చుకున్నాం అనమాట. సో నేను వచ్చేసి సరేలే మన క్వాంటిటీ మనమేం మించాం కదా అని చెప్పేసి చికెన్ ఎక్కువ తీసుకొని రైస్ తక్కువ తీసుకున్నాను. చికెన్ ఓకే తీసుకోవచ్చు, అది కూడా కొంచెం మనం కాన్షియస్గా తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంకా నాకు ఎందుకో స్వీట్ క్రేవింగ్స్ లాగా అనిపించింది, అంటే ఫస్ట్ డే కదా అందుక మరి ఏమో తెలీదు కొంచెం. కానీ అందులో స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా సరే మనం హెల్తీ చాయిస్ ఏం తీసుకోవచ్చు అని ఆలోచించినప్పుడు, సరే ఈరోజైతే బెల్లం దోశ వేసుకుందాం అని చెప్పేసి గోధుమ పిండి, రాగి పిండి, బెల్లము, సాల్ట్, సోడా పిండి, అంతే ఇవన్నీ వేసి కలిపేసి మంచిగా మనం దోశకు సరిపడా కన్సిస్టెన్సీలో పిండి కలిపేసుకొని దోశలాగా వేసుకున్నాను అనమాట. సో గోధుమ పిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, రాగి పిండి కొంచెం, అంటే గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటే రాగి పిండి 1/2 కప్పు సరిపోతుంది. తర్వాత బెల్లము మన టేస్ట్ తగ్గట్టు, అంటే కలుపుకుంటూ బెల్లం టేస్ట్ చేసుకుంటూ మనం బ్యాటర్ సరిపోయింది అనుకున్నప్పుడు ఇంకేసేసుకోవచ్చు. ఇదైతే స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అండి. ఎందుకంటే టిఫిన్కైనా, ఇంకా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా ఏ టైంలో అయినా తీసేసుకోవచ్చు. మీకు తెలుసు కదా నేను 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి 16 గంటల సేపు ఫాస్టింగ్ ఉండి 8 గంటల సేపే తింటాను. అంటే పొద్దున 10 గంటలకి జ్యూస్ తీసుకున్నాను, మళ్ళీ 11:30కి నేను ఆరెంజ్ తీసుకున్నాను, 1 గంటకి మధ్యాహ్నం లంచ్ తీసుకున్నాను. తర్వాత ఇది 5:30కి అనమాట. ఇంకా మధ్యలో నాకు బిర్యానీ హెవీగా ఉంది, ఈవినింగ్ స్నాక్ ఏం తినాలనిపించలేదు. సో నైట్కి డైరెక్ట్గా అంటే 5:30కి తీసుకున్నాను అనమాట. ఇది నా డిన్నర్, ఇంతటితో సరిపోయింది. ఒక్కటే తీసుకున్న దోశ నేను. ఈరోజు డైట్ చేంజ్ చేశాను కాబట్టి కొంచెం ఇంకా మోటివేటెడ్గా స్టార్ట్ చేశాను అనమాట డేనైతే. కాకపోతే బిర్యానీ తీసుకోవడం అనేది నాకు ఎండ్ ఆఫ్ ద డేలో నచ్చలేదు. అంటే బిర్యానీ తీసుకోకపోతే నా క్యాలరీస్ ఇంకా కొంచెం సేవ్ అయ్యేవి కదా, తక్కువ క్యాలరీస్కే కంప్లీట్ అయ్యి ఉండేదేమో కదా అనిపించింది. బట్ ఓకే, అది తీసుకున్నాను కాబట్టి అట్లీస్ట్ సరిపోయిందిలే. నెక్స్ట్ డే నుంచి చూద్దాము, అంటే మనం తీసుకున్న తర్వాత ఫీల్ అవ్వకూడదు, అందుకని చెప్పి ఇంక వదిలేశాను. సో అది మరి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చుంటే లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అది మీరు నాకు చేసే చిన్న హెల్ప్, పెద్ద హెల్ప్, ఇంకా అది మీ ఇష్టము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.